అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే. సో మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ మార్నింగే ఎక్కువ శాతం షూట్ చేస్తూ ఉంటాను. సో బై ది వే మన ఛానల్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి వ్లాగ్స్ చూడడం స్టార్ట్ చేయండి. బికాస్ మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట. సో మీరు ఒక లైక్ చేయడం వల్ల అంటే ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి, ఇంకా మార్నింగ్ వంట అయితే స్టార్ట్ అయిపోతుంది. సో వంట ఈరోజు నేనేం చేస్తున్నా అంటే మార్నింగ్కి ఈవినింగ్కి రెండింటికి కలిసి వచ్చేలాగా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే ఈవినింగ్ టైం రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, సో నిన్నటిదాకా సమ్మర్ హాలిడేస్ అండ్ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పిల్లలు త్వరగా వచ్చేసి త్వరగా పని అయితే వేసుకునేదాన్ని. కాబట్టి ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి సరిపడగా చేసుకుంటూ ఉండాలి ఇప్పటి నుంచి. ఇప్పుడైతే చిక్కుడుగాయ ఉంటుంది కదా, చిక్కుడుగాయ అంటారు కొంతమంది అండ్ కొంతమంది గోరుచిక్కుడుగాయ అట్లా అంటారు కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ. చిక్కుడుగాయలోకి నేను మసాలా అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టున్నానండి. సో అంటే ఇట్లా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయనంటే ఇంకా మసాలాలన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే ధనియా పౌడర్, కొబ్బరి పౌడరు, కొబ్బరి పేస్ట్, పల్లీ పేస్టు అవన్నీ ముందే పట్టేసి పెట్టేసుకుంటే హడావుడి లేకుండా ఇంకా త్వరగా చేసేయచ్చు. మార్నింగే నేను ఇక్కడ చిక్కుడుగాయ అయితే ఎగురు పెడుతున్నాను అనమాట. సో అంత గ్రేవీలా కాకుండా చిక్కుడుగాయ టమాటా అయితే వేస్తున్నా. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ చేస్తున్నాం కాబట్టి ఇది చేస్తున్నా. ఇది తెచ్చి కూడా 2-3 డేస్ అయిపోయిందండి. ఇంకా ఇది వాడకుంటే పాడైపోతుందని చెప్పేసి సో కూరగాయలు అయితే తీసుకొని వస్తాను. బట్ అవేమంటే ఒక్కోసారి ఈరోజు ఉన్న మెనూ రేపు ఉండదు కదా, రేపటికి చేద్దాం అనుకున్నప్పుడు అది మిస్ అయిపోతూ ఉంటుంది, పాడైపోతాయి అన్నమాట కూరగాయలు. అండ్ ఇప్పుడు కొంచెం పేస్ట్ అయితే వేసేస్తున్నా, మసాలా పేస్ట్. ఇది నేను ఆల్రెడీ పట్టి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మార్నింగ్ హడావుడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక సండే చూసుకుంటా. ఒక సండే రోజు మొత్తం మనకి వీక్కి సరిపడా ఏమన్నా మసాలాలు కానీ ఏమన్నా తక్కువైతే ఆ రోజు పట్టి పెట్టేసుకుంటా అనమాట, వీక్ అంతా హడావుడి లేకుండా. సో మార్నింగ్ టైము అందరూ ఒకటేసారి వెళ్ళిపోతారు కదా, 7:30కి అంతా బాక్సెస్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ అయిపోవాలి. 3 months పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం లేట్గా వంట తిన్న బ్రేక్ఫాస్ట్ పిల్లలు చేసుకునేవారు కాబట్టి అంత హడావుడి ఉండేది కాదు. ఇక్కడ ఒక సైడ్ పాలు పెట్టాను అండ్ ఒక సైడు సాంబార్ కోసం కందిపప్పు పెట్టాను అనమాట. సో ఈ చిక్కుడుకాయ అయితే అయిపోయింది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేయాలి. చపాతీ ముందే తిక్కి పెట్టేస్తే ఫాస్ట్గా కాల్ చేయొచ్చు. సో సాంబార్ కోసం కదా, సాంబార్ కొంచెం వాటర్ ఎక్కువైనట్లున్నాయి. ఇవి చిట్లి అంటే ఈ నీళ్ళు చిట్లి మొత్తం పాల మీద పడుతుంది, పాలు ఎక్కడ పాడైపోతాయి అని చెప్పేసి. సో పాలైతే నేను నైట్ కాబెట్టట్లేదండి, పాలు వచ్చినమ్మటే పోయించుకుంటున్నా. ఒకవేళ ఇన్ కేస్ పిల్లలు ఏమైనా తాగాలి అని అనుకుంటే మటుకు కాబెట్టిస్తాను, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇంక ఇక్కడైతే వంట అయితే ఆల్రెడీ సాంబార్ పెట్టేసాను అనమాట. నేనైతే ఇక్కడ కాఫీ తాగుతున్నా. ఈ మధ్య నాకు మా వారికి కాఫీ తాగే టైం అనేది డిఫరెన్స్ వచ్చేసింది. సో ఆయన అయితే మార్నింగ్ లేయడమే 6 o'clock అట్లా లేస్తారు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరి 7:30కి అంతా వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన కాఫీ తాగడం లేదు. సో ఇంకా నేను ఒక్కదాన్నే కాఫీ ఎంజాయ్ చేయాలన్నమాట. పిల్లలకి పాలు ఇస్తున్నాను మార్నింగే, అంటే అలవాటు చేస్తున్నా. సో మార్నింగే ఎంటీ స్టమక్తో షుగర్తో పాలు ఇవ్వడం అంత మంచిది కాదు తెలుసు, కానీ ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ పిల్లలు తిన్నప్పుడు చపాతీ, పాలల్లో చపాతీ అట్లా వేసి ఇచ్చేస్తాను అనమాట. అది బాగుంటుంది పాలల్లో చపాతీ వేసుకొని తినడము. సో అది వాళ్ళకి, నాకైతే కాఫీ. అండ్ ఇక్కడ పిల్లలైతే బస్ టైం అయింది. ఎగ్జాక్ట్ 7:45కి అంతా బస్సు వచ్చేస్తుంది అనమాట, హారం కొడుతుంది. ఈలోపు టైం వేస్ట్ చేయకుండా మొబైల్లో క్రికెట్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక 5 minutes కూడా టైం వేస్ట్ చేయడం వాడికి ఇష్టం ఉండదు కాబట్టి ఈవినింగ్ టైం మిస్ అవుతున్నాడు కదా క్రికెట్. ఎన్ని రోజులు బాగా చూస్తున్నాడు. ఇప్పుడైతే హాలిడేస్ హాఫ్ డేస్. సో ఒక 2-3 days హాఫ్ డేస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 3 days ఓకే. బుక్స్ వచ్చేసాయి, బుక్స్కి ఇంకా స్టార్ట్ చేయాలి, మనం ప్యాడ్స్ వేయడం అవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈలోపు ఒక 2-3 days ఫ్రీగానే వదిలేస్తారు. ఆ తర్వాత మటుకు అసలు వాళ్ళకి తీరిక ఉండదండి, కూర్చొని తినడానికి కూడా తీరిక ఉండదు, నేనే తినిపించాల్సి వస్తుంది. సో ఇక్కడ చపాతీ అయితే వేసేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టి చపాతీ కాలుస్తే బాగా పొంగుతుంది. అది పొంగినప్పుడు మటుకు నేను వీడియో తీయను, పొంగనప్పుడు మటుకు వీడియో తీస్తుంటాను అనమాట. ఇలా మాడిచెక్కలు అయిపోతుంటే నేను వీడియో సెట్ చేసుకుంటున్నా. ఈలోపు మాడిపోయిన చపాతీ, ఈ మాడిపోయిన చపాతీ ఎవరికో కాదు, అది నా కోసమే వెయిట్ చేస్తుంటుంది. అది పిల్లలు ఎవరు తినరు అనమాట. మా వారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినర్లేండి. సో ఇక్కడ నా కోసం, పిల్లల కోసం
హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఆల్రెడీ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంట్రో ఏం చెప్పలేను. సో ఇప్పుడైతే ఇది క్లీన్ చేస్తున్నా. దీంట్లో గోధుమ పిండి అయిపోయింది. సో ఇట్లా అయిపోయినమ్మంటే నేను దీన్ని ఇట్లా క్లీన్ చేసేసి కొంచెం సేపు అట్లా బయట ఎండకు పెట్టేస్తా. ఎట్లా మనకి ఇంట్లో ఎండ వస్తుంది కాబట్టి ఒక 5 minutes అట్లా పెట్టేస్తా అనమాట. కొంచెం మంచిగా స్మెల్ లేకుండా ఉంటుంది. సో ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేస్తా. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు గోధుమ పిండి తీసుకొస్తే ఆలోపు ఇది క్లీన్ అయిపోతుంది. అంటే వంటింట్లో మొత్తం అవి స్టీల్ సామాన్లు అన్నీ తీసి కడగాలి అంటే కొంచెం బేజారు వస్తుంది కదా, అన్నీ ఒకటేసారి కడగాలంటే. కాబట్టి నేను అయిపోయిన ఎమ్మటే ఏం చేస్తాను, ఇట్లా క్లీన్ చేసేసి ఎండకు పెట్టేస్తాను అనమాట. సో ఎండకు పెట్టేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇంకో కొత్తది స్టోరేజ్ చేసుకోవచ్చు. సో బై ది వే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ప్రతిరోజు బట్టలు అయితే వేస్తూనే ఉంటాను. సో ఇంకేం చేస్తాం చెప్పండి. ఈవినింగ్ టైం అసలు టైం కుదరట్లేదు నాకు. ఈవినింగ్ టైం 6:30, 7 అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా మార్నింగే బట్టలు వేసేస్తున్నాను అనమాట. ఈ 2 రోజుల నుంచి బాగా ఎండ వస్తుంది, బట్టలు అయితే మంచిగా ఆరిపోతున్నాయి అనమాట. అందుకే మార్నింగ్ వేసేస్తే త్వరగా ఆరిపోతాయని చెప్పేసి. అండ్ నాకేంటంటే ఈరోజు ఫ్రైడే. సో ఫ్రైడే రోజు పూజ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే మా పెద్ద మామయ్య చనిపోయారు అనమాట. 12 days వరకు మనం కలశం అయితే మార్చొద్దు, నిత్య దీపం పెట్టుకోవచ్చు కానీ కలశం అయితే మార్చొద్దు అని చెప్పారనమాట. కాబట్టి కలశం ఏం మార్చట్లేదు. నెక్స్ట్ వీక్ అట్లా మారుస్తాను కలశము. సో ఇంకా ఇప్పుడు గోపంచకం అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చల్లేసి నీట్గా ఇంకా మళ్ళీ కలశం మార్చేస్తాను అనమాట. సో అందుకే ఈరోజు మీతో అంటే పూజా బ్లాగ్ అయితే మీతో షేర్ చేయట్లేదు. సో ఫ్రైడే వచ్చిందంటే కొంచెం ఎర్లీగా లేయడం అంటే ఆటోమేటిక్గా మనకి మెలకు వచ్చేస్తుంది అనమాట ఫ్రైడే వచ్చిందంటే. సో ఈరోజు కొంచెం త్వరగా మెలకు వచ్చేసింది. అండ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ, చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ కొంచెమే చేశానండి, కొంచెమే ఉంది. అది ఫ్రై లాగా అట్లా ఇగురులాగా పెట్టేసాను అనమాట. అండ్ సాంబార్. యాక్చువల్లీ నేను ఈరోజు ఇడ్లీ బ్యాటర్ అయితే నానేసున్నాను. సో ఈరోజు నైట్కి డిన్నర్లోకి చెప్పాను కదా నేను కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి. సో డైట్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇడ్లీ బ్యాటర్ అయితే నైట్ డిన్నర్లోకి నానబెట్టేసాను. ఇడ్లీ బ్యాటర్కి నైట్ డిన్నర్లోకి పెట్టేసాను అనమాట. కొంచెమే నానేసాను, అంటే నైట్ టైం కొంచెం ఎక్కువ యూజ్ అయితే చెయ్యం కదా, సో అందుకోసం కొంచెం నానేసా. నైటే ఉద్దిపప్పు అవన్నీ నానబెట్టేసాను అనమాట. ఇవి కొంచెం క్లీన్ చేసేసి ఇప్పుడు కొంచెం నానబెట్టేస్తే ఈవినింగ్కి మంచిగా పులిసిపోతుంది పిండి. సో బాగా పొంగితే ఎంత బాగా పొంగితే అంత బాగా టేస్టీగా వస్తాయి కదా ఇడ్లీలు, సాఫ్ట్గా. నేనైతే సోడా ఉప్పు అయితే ఏం యాడ్ చేయనండి. సోడా ఉప్పు వేస్తే అంటే కుకింగ్ సోడా అంటాం కదా, అదైతే నేను యాడ్ చేయను. అందుకే అంటే నాకు అదొక ఫీలింగ్ ఉంటుంది, సోడా ఉప్పు యాడ్ చేసినాను కదా, ఆ టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అని తెలుసు, కానీ నాకు అది నచ్చదు. కాబట్టి నేను అది వేయను. అయినా సరే మనం సోడా ఉప్పు వేయకుండా బాగానే టేస్టీగా వస్తాయి ఇడ్లీ అనేది. అండ్ ఇది ప్రీ ప్లాన్డ్గా ముందుగానే సాంబార్ ప్రిపేర్ చేసుకున్నా. అంటే మార్నింగ్ రైస్లోకి వచ్చేస్తుంది అనేసి కొంచెం ఎక్కువ చేసిన అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాంబారు ఇది హడావుడి వద్దు, సో ఇడ్లీలోకి చట్నీ ఒకటి ప్రిపేర్ చేసేస్తే సాంబార్ తినేవాళ్ళు. నాకైతే మస్ట్ అండ్ షుడ్గా సాంబార్ ఖచ్చితంగా కావాలి ఇడ్లీలోకి. సో సాంబార్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అదండి, ఇప్పుడైతే ఇంకా ఈ పిండి పట్టాలి, ఆ బట్టలు ఆరేయాలి. బయట అయితే కొంచెం బాల్కనీ అవన్నీ కడిగేసేయాలి. మొక్కలకి నీళ్ళు పోసి వచ్చాను. మొక్కల అదేమంటారు దాని అవతారం చూస్తే ఎట్లుందంటే మొత్తం ఆకులు ఎండిపోయి రాలిపోయి, ఇంకా కొత్త మొక్కలు అయితే నిన్న చూసున్నాను. అంటే పాపని కాలేజ్ దగ్గర నుంచి పిలుచుకొని వస్తాను కదా, అప్పుడు చూసినా అనమాట. సో అక్కడ నాకు బాగా నచ్చాయి మొక్కలు, ఫ్రెష్గా పచ్చగా కానొస్తున్నాయి కదా. సో ఒకటైతే తీసుకొని వద్దాం అనుకున్నాను. ఇక్కడ కోతులు బెరద ఎక్కువ అండి, కోతులు అయితే మొత్తం చింపేస్తాయి. లాస్ట్ టైం నా మనీ ప్లాంట్ అయితే ఎంత బాగుండేనో అసలుకి. ఇప్పుడు కొంచెం జీవం పోసుకుంటుంది, అది కొంచెం ఎగురేస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు అంటే ఒక 2 రోజులు అక్కడే పెట్టేస్తే, తులసి మొక్క కూడా అక్కడే పెట్టాను అనమాట. మనకి ఇక్కడ సైడ్ ఎండ రాదు కదా, సో అక్కడ సైడ్ అయితే ఎండ వస్తుంది. ఎండకి కొంతసేపు పెడితే ఒక 2-3 days పెడితే కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి. అండ్ మా వారు చెట్ల కోసం ఒక మంచి లిక్విడ్ అయితే ఆకులకు వేస్తే ఫ్రెష్గా ఉంటాయంట, అవి అయితే తీసుకుని వచ్చారు. సో అది కూడా వేయలేదు ఇంతవరకు. సో అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత వేద్దాం అని చెప్పేసి. సో ఓకేనండి, ఫస్ట్ అయితే ఉద్దిపప్పు పట్టేద్దాం. ఎట్లే పెట్టేసి కూడా మర్చిపోతాను అనమాట, టైం అయిపోతుందన్న హడావిడిలో. సో ఈ వాటర్ అన్ని స్క్వీజ్ చేసేసి, అంటే మనం బాగా వాష్ చేసుకోవాలి, అప్పుడైనా ఇడ్లీ కొంచెం తెల్లగా వస్తుంది అనమాట. ఎంత వాష్ చేసుకుంటే అంత బాగా వస్తుందిలేండి.
సో నేను ఇది కొంచెమే బ్యాటర్ నానేసి ఉన్నాను, ఎందుకంటే మనకి ఈవినింగ్ టైం ఎక్కువ ఖర్చు కాదు కదా, అందుకోసం. నేను మిక్సీ పట్టేటప్పుడే ఉద్దిపిండి మిక్సీ పడతాను కదా, దాంట్లోనే కొంచెం ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేసి మిక్సీ పట్టేస్తా. సో కొంచెం సాఫ్ట్గా వస్తుందని. ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేనైతే. ఫోన్ వస్తూనే ఉంది. ఉద్దిపిండి ఎక్కువ వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందని, అంటే కొంతమంది ఒక్కోలాగా నానేస్తారు. నేనైతే కొలతలు ఏమి ఉండదండి, నా డైరెక్ట్ వేసేయడమే, అందాజుగా వేసేస్తాను అనమాట. అంటే నాకు కొలిచి ఒక గ్లాస్కి రవ్వకి రెండు గ్లాసులు ఉద్దిపప్పు అట్లా కొలిచి వేయడం నాకు రాదు. సో నేను ఇట్లనే వేసేసుకుంటాను అనమాట. కొలత వేసినాను అనుకోండి, అది పోతుంది, నాకు సరిగ్గా రాదు. ఇంకా పని అయితే అట్లే ఉందండి. ఇక్కడ కిచెన్ వర్క్ ఒకటి క్లీన్ అయింది, ఇంకా కసు చిమ్మాలి, ఇంకా బోల్డంత పని అయితే ఉంది. బయట కూడా అంటే బాల్కనీ కొంచెం త్వరగా పని చేసుకోవాలి. ఫస్ట్ బట్టలు ఆరేస్తే సగం పని తప్పుతుంది. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే రోజు బట్టలు ఉతుకోవద్దు, కాకపోతే తప్పనిసరి చేయాల్సి వస్తుంది. సో ఓకేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఎవరైనా నా వీడియోస్ చూసి లైక్ కొట్టకుండా లైక్ చేసేయండి. వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్స్ రావట్లేదు అనమాట. సో ఓకేనండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.